సార్. మేము చచ్చిపోయినాక వచ్చారా పోలీసు వాళ్ళు, ఎవరు పట్టించుకోవటం లేదు. మేము ఎట్లా తిరగారు 3 రోజులైంది, నిద్రలు ఎగరే వాళ్ళు గేటు చుట్టూ తిరుగుతున్నారు. ఈ ఇల్లు మా ఇల్లు సార్, నా భర్త సంపాదన, తిని చచ్చిపోవాలన్నా సార్. మాకు ఎవరు రాలేదు. ఎస్పీ సార్ దగ్గరికి కూడా కంప్లైంట్ ఇచ్చిన, ఎస్పీ సార్కి ఇచ్చి పోలీసు వాళ్ళకి ఇచ్చిన చూపిమంటే ఎవరు మాకు రెస్పాన్స్ లేరు సార్. ఏమి చేయగలం మేము, ఒంటరి అని ఆడ మనిషిని ముండరాలను సార్. ఏం చేయగలరు చెప్పండి సార్ మీరు. మాకు ఇల్లే లేకుంటే పోలీసుల్లో రక్షణ లేకుంటే ఎవరు సార్. పోలీసులకు ఫోన్ చేస్తే ఏమంటారు సార్, వాళ్ళు ఏమంటున్నారని, ఏమ్మా మేమేం చేయగలం అంటున్నారు సార్. కోర్టులో కేసు ఉంది సార్, కేసు జరుగుతుంది. దౌర్జన్యం చెప్పి వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా చెప్పినారు. ఇంతకుముందు ఎప్పుడో 9వ నెలలో చెప్పినారు. వాళ్ళు ఇంతవరకు పట్టించుకోలే. ఏం జరిగినా ఆడ కోర్టులో చూసుకోపోండి అమ్మ అంటున్నారు. కానీ మా మీద దుర్మార్గంగా ఇల్లు రౌడీలంతా వచ్చి మాకు ఇండ్లు పగలగొట్టి ఇది చేస్తున్నారు. ఎందుకు ఇండ్లు కోర్టులో ఉంది సార్, కోర్టులో ఉంటే ఆ కోర్టులో ఉండదని చెప్పినా కూడా వాళ్ళు ఇది చేస్తున్నారు. కోర్టులో జరుగుతున్నా కూడా వేణుతో సరోజమ్మతో సరోజమ్మకు జరుగుతుంది. కానీ నా మీద ఆమె ఇక్కడికి రాకుండా ఇట్లా రౌడీలను పంపించేసి ఇది చేస్తుంది. ఆ వేణు తెర ఎన్నికల్లో ఉండేది వేణు సరోజమ్మ. ఆ తర్వాత రామ్మోహన్ రెడ్డి అని ఆ యప్ప మనుషులను పంపిస్తాడు. ఆ యప్ప ఎవరో కూడా తెలియదు. ఇన్ని మనుషులను ఇట్లా 20 మందిని 30 మందిని పంపిస్తాడు. కానీ ఇంతకుముందు జరిగింది కూడా 9వ నెలలో జరిగింది కూడా నా మీద పడి, నా కుమారుని మీద, మేము ఇద్దరమే ఉండేది, కుమారుని మీద సందులేసి కొట్టి జాకెట్ అంతా జినిగి మేము ప్రెస్కు అక్కడ ఎస్పీ సార్కు దగ్గర కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇచ్చే పోలీసు వాళ్ళు కట్టిపోతే ఏమీ మాకు రెస్పాన్సే లేదు. అసలు పోలీసు వాళ్ళే పట్టించుకోలేదు మమ్మల్ని. అయితే ఏం జరగదు ఉంటారు. చచ్చినాక మేము వస్తారా సార్. మేము చచ్చిపోయినాక వచ్చారా పోలీసు వాళ్ళు, ఎవరు పట్టించుకోవటం లేదు. మేము ఎట్లా తిరగారు 3 రోజులైంది, నిద్రలు ఎగరే వాళ్ళు గేటు చుట్టూ తిరుగుతున్నారు. ఈ ఇల్లు మా ఇల్లు సార్, నా భర్త సంపాదన, తిని చచ్చిపోవాలన్నా సార్. మాకు ఎవరు రాలేదు. ఎస్పీ సార్ దగ్గరికి కూడా కంప్లైంట్ ఇచ్చిన, ఎస్పీ సార్కి ఇచ్చి పోలీసు వాళ్ళకి ఇచ్చిన చూపిమంటే ఎవరు మాకు రెస్పాన్స్ లేరు సార్. ఏమి చేయగలం మేము, ఒంటరి అని ఆడ మనిషిని ముండరాలను సార్. ఏం చేయగలరు చెప్పండి సార్ మీరు. మాకు ఇల్లే లేకుంటే పోలీసుల్లో రక్షణ లేకుంటే ఎవరు సార్. పోలీసులకు ఫోన్ చేస్తే ఏమంటారు సార్, వాళ్ళు ఏమంటున్నారని, ఏమ్మా మేమేం చేయగలం అంటున్నారు సార్. కోర్టులో కేసు ఉంది సార్, కేసు జరుగుతుంది. దౌర్జన్యం చెప్పి వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా చెప్పినారు. ఇంతకుముందు ఎప్పుడో 9వ నెలలో చెప్పినారు. వాళ్ళు ఇంతవరకు పట్టించుకోలే. ఏం జరిగినా ఆడ కోర్టులో చూసుకోపోండి అమ్మ అంటారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.